Hi friends, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. ఓకే, ఈ వీడియోలో మనము రేషియో అండ్ ప్రపోర్షన్ ఈ చాప్టర్ నుంచి ఫస్ట్ మోడల్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇందులో ముఖ్యంగా మెయిన్ ఒక ఇంపార్టెంట్ మోడల్ అండి. బేసిక్ మోడల్ అయినప్పటికీ అడ్వాన్స్డ్ మోడల్స్లో కూడా ఈ బేసిక్ మోడల్ మిక్స్ అయ్యి మనకి క్వశ్చన్స్ ఇస్తుంటాడు. సో జనరల్గా ఇక్కడ గమనించండి, ఈ ఫార్మాట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్వశ్చన్స్ చూడండి. మొత్తం ఈ మోడల్ అన్ని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్కి ఇచ్చిన క్వశ్చన్స్. సో ఏ విధంగా అంటే అక్కడ గమనించండి, 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ సేమ్ అనేది గమనించండి, 20% ఆఫ్ వై. తర్వాత సెకండ్ క్వశ్చన్లో చూడండి, 50% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అనేది గమనించండి, 30% ఆఫ్ వై. ఇంకో క్వశ్చన్లో కూడా 60% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ బి, అంటే ఈజ్ ఈక్వల్ టు. సో రెండు టర్మ్స్ ఇచ్చి దాంట్లో ఏదైనా పర్సంటేజ్ కానీ ఫ్రాక్షన్ కానీ ఇచ్చి ఈక్వల్ అని చెప్తాడండి. ఈజ్ సేమ్ యాజ్ అంటాడు, లేదా అన్నిట్లో ఈజ్ ఈక్వల్ టు కనిపిస్తాను చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చాలా సింపుల్గా చేయొచ్చు. అయితే దీన్ని బేస్ చేసుకొని మీకు నాట్ ఓన్లీ రేషియో అండ్ ప్రపోర్షన్ కాదండి, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, ఈ చాప్టర్స్లో కూడా ఎగ్జామ్కి అడుగుతున్న క్వశ్చన్స్ని ఈ బేస్తోనే చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు గమనించాలి, ఈ మోడల్ సక్సెస్ఫుల్గా చేస్తే నెక్స్ట్ వీడియోస్లో మీరు కొంత డిఫరెంట్గా ఉన్న మోడల్స్ను కూడా చాలా ఈజీగా ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ చిన్న బేసిక్ పాయింట్ను బేస్ చేసుకొని మనం అన్ని క్వశ్చన్స్ని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ 20% ఆఫ్ వై, దెన్ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్. ఇదే క్వశ్చను తెలుగులో అయితే ఈ విధంగా ఉంటుందండి. ఎక్స్ యొక్క 15% వై యొక్క 20%కి సమానమైతే ఎక్స్ ఈజ్ టు వై. ఓకే, గమనించాలి, ఇలాంటి క్వశ్చన్స్కి లాంగ్వేజ్ అవసరం లేదండి. చూస్తేనే మనకి ఆ నంబర్స్ అక్కడ ఉన్న టర్మ్స్ చూస్తేనే క్వశ్చన్ అర్థమవుతుంది. ఓకే, గమనించండి, ఉన్నది ఉన్నట్టుగానే రాస్తున్నాం. 15% ఆఫ్ ఎక్స్, ఆఫ్ అంటే జనరల్గా ఇంటూ అండి, ఒక్క అంటే మీరు అది ఇంటూగా రాసేసుకోండి. 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ద సేమ్ యాజ్ అంటున్నాడు. ఈజ్ ద సేమ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ అంటే ఇంటూ వై. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనకు అడుగుతుండేది ఏమడుగుతున్నాడు, ఎక్స్ ఈజ్ టు వై అంటే ఎక్స్ బై వై అడుగుతున్నాడు. ఎక్స్ బై వై నిష్పత్తి అన్నా భిన్నమన్నా సేమ్, రేషియో అన్న ఫ్రాక్షన్ అన్న సేమ్. కాబట్టి ఎక్స్ ఈజ్ టు వై అంటే ఎక్స్ బై వై కావాలి. ఎక్స్ బై వై కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఎక్స్ అలాగే ఉంటుంది, ఇక్కడ ఉన్న ఇంటూ వై ఇటువైపు వస్తుంది, అంటే లెటర్స్ ఇటువైపు వస్తున్నాయి. దీని అర్థం ఏంటి, నంబర్స్ ఇటువైపు రావాలి. మరి ఆల్రెడీ ఇక్కడ 20% ఉంది, 20 అలాగే రండి, ఇక్కడ ఉన్న ఇంటూ 15 ఇటువైపు వస్తుంది. మరి క్యాన్సిల్ అయితే 20/15 అంటే 5 4 5 3. మరి ఎక్స్ ఈజ్ టు వై అంటే 4/3 అంటే 4:3. మరి పర్సంటేజ్ ఉంది కదా అంటే ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది. పర్సెంట్ అంటే బై 100 అలా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మోడల్ అంతా మనకి రేషియో అడుగుతున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా పర్సంటేజ్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. లేదా ఇక్కడ 20% రాసుకున్నా అక్కడ ఉన్న 15% ఇటువైపు వస్తే బై 15% క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇది జనరల్గా చేసే పద్ధతి. మీరు క్వశ్చన్ మీదే రిజల్ట్ ఇవ్వచ్చు, ఇలా అంతా మార్చుకోకుండా డైరెక్ట్ చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి ఉన్నది ఉన్నట్టుగానే 15% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ వై. ఇలా ఉన్నప్పుడు చాలా క్లియర్గా మనకి ఎక్స్ ఈజ్ టు వై అన్నప్పుడు ఫస్ట్ ఎక్స్ ఎంతో రాయాలి కదా. మరి ఎక్స్ ఎంత గమనించండి, ఎక్స్ అంటే చాలామంది పొరపాటున 15 అంటారు. ఎక్స్ ఎంత అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కనిపించాలి మనకి. ఇదో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20, కాబట్టి చాలా క్లియర్గా ఎక్స్ 20. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు అక్కడ లేదు, ఈజ్ ఈక్వల్ టు ఎటువైపు ఉంటే అటువైపు రండి. వై ఈజ్ ఈక్వల్ టు 15, సో వై 15 అర్థమైపోతుంది. ఒకటి కనిపిస్తే చాలు మనకి, రెండే ఉండేది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా వై 15. మరి కట్ చేస్తే 5 4 5 3. ఓకే, అంటే ఈ క్వశ్చన్స్ని గమనించండి. ఇలా ఉన్నప్పుడు మీరు ఏమాత్రం పేపర్ పెన్ను రాయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అన్న, ఈ సేమ్ యాజ్ అన్న, అది మధ్యలో ఈజ్ ఈక్వల్ టు అన్నప్పుడు రివర్స్ ఆపోజిట్లో వస్తాయండి ఈ నెంబర్స్. చూడండి, స్టార్టింగ్ ఏముంది 15 20, అవి రెండు సమానము అనే వర్డింగ్ మీనింగ్ ఇస్తే చాలు. 15 20 కదా, రివర్స్ ఏమవుతుందండి 20 15. ఇంకా కట్ చేస్తే
4:3. కాబట్టి క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వండి. చాలా క్వశ్చన్స్, నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయము, ఇలా చూస్తేనే చాలు. 15 20 అంటే 20 15 అవుతుంది. ఆ విధంగా రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే. ఇఫ్ 50% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ వై, దెన్ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. మరి ఈ క్వశ్చన్లో ఎటువంటి ఇంకా సొల్యూషన్ మనం ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఈజ్ ఈక్వల్ టు కనిపిస్తుంది కదా, కాబట్టి అక్కడ ఉన్న నంబర్స్ రివర్స్ అవుతాయి. అక్కడ ఉన్న నంబర్స్ స్టార్టింగ్ ఏముంది, 50 30. 50 30 అంటే రివర్స్ అయితే 30 50. 30 50 అంటే ఇంకా ఆప్షన్ చూడండి, మరి జీరోస్ కట్ అయితే ఇక్కడ మనకి ఆప్షను 3:5. సో అంత ఈజీగా చెప్పచ్చు, చూడు గమనించండి. ఓకే, ఎక్కడుంది ఆప్షను, 4th ఆప్షన్లో ఉంది, గమనించండి. యాక్చువల్గా 5:3 కూడా ఉంది, పొరపాటున సెకండ్ ఆప్షన్ టిక్ చేయకూడదు, 3:5. ఓకే. ఇఫ్ 60% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ బి, దెన్ ఏ ఈజ్ టు బి. చూడండి క్వశ్చన్ గమనించారు కదా. 60% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ బి. అయితే మనకి ఏ ఈజ్ టు బి అడుగుతున్నాడు, A/B అన్నప్పుడు ఒక చిన్న డౌట్ దీంట్లో చూడండి. ఇక్కడ పర్సంటేజ్లో ఉంది, ఇక్కడ భిన్నంలో ఉంది. అయితే ఉంటే 2 భిన్నాల్లో ఉండాలి, లేదా 2 పర్సంటేజ్లో ఉండాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఇలాగైనా చేసుకోవచ్చు చెప్పడం. కాబట్టి ఇది ఆల్రెడీ భిన్నంలో ఉంది కాబట్టి 2 విధాలుగా చేయొచ్చు. 2 చూడండి, ఇది భిన్నంలో ఉంది కాబట్టి పర్సంటేజ్ అన్నా భిన్నమే. 60% అంటే 60/100 క్యాన్సిల్ చేస్తే 23 25 3/5 అంటే ఇక్కడ 3/5 ఉన్నట్టు. ఓకే, A/B మనకు కావాల్సినది ఏ ఈజ్ టు బి అంటే లెటర్స్ ఇటువైపుకి వస్తున్నాయి. లెటర్స్ ఇటువైపు వస్తే భిన్నాలు ఇటే ఉంటాయి. ఇటువైపు 3/4 ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న 3/5 ఇటువైపు వస్తే 5/3 అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది, 5/4 అంటే ఏ ఈజ్ టు బి 5/4 అంటే 5:4. దీన్ని క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చండి. ఎలా ఇవ్వచ్చు అంటే ఇక్కడ చూడండి, 60% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 అంటే 75% అని ఆటోమేటిక్గా తెలుస్తుంది మనకి, పర్సంటేజ్ గురించి మనం తెలుసుకున్నప్పుడు. కాబట్టి 3/4లో 75%. లేదా చూడండి 3/4 అంటే 3/4ని పర్సంటేజ్లోకి మార్చాలంటే పర్సెంట్ అంటే ఎంత, 100%. కాబట్టి 3/4 ఇంటూ 100%, 425 25 ఇంటూ 3 75. సో 75% రాస్తున్నాం 3/4 ప్లేస్లో. ఇది గమనించాలి. అంటే ఎప్పుడు ఇలా మార్చచ్చు అంటే ఆ 100ని డివైడ్ చేయాలి. ఇప్పుడు 3/7 ఉందనుకోండి, 100తో 100ని 7 డివైడ్ చేయదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మార్చేసుకుంటాం. ఇది మైండ్ క్యాలిక్యులేషన్, క్వశ్చన్ మీదే చెప్పచ్చు. 60% ఆఫ్ ఏ 3/4 అన్నప్పుడు క్వశ్చన్ మీదే 75% కనిపించాలి ఆఫ్ బి. అంటేనే ఇంకేం చెప్పండి, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంటే రివర్స్ 60, ఇక్కడ 3/4 అంటే మీకు 75 అనిపించినప్పుడు ఆటోమేటిక్గా రివర్స్ 75 60. లేదా ఇక్కడ చాలా క్లియర్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 75, మరి ఆటోమేటిక్గా బి ఈజ్ ఈక్వల్ టు 60. సో 15తో 15 5 15 4 5:4 ఇంత ఈజీగా చెప్పచ్చు. ఓకే. ఇఫ్ 8% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4% ఆఫ్ వై, దెన్ 20% ఆఫ్ ఎక్స్ ఈజ్. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. క్వశ్చన్లో కొంత మార్పు వచ్చింది. ఏది ఏమైనా చూడండి, ఫస్ట్ ఏం చెప్పాడు, 8% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4% ఆఫ్ వై. అయితే ఇమ్మీడియట్గా ఎక్స్కి వైకి రేషియో అంటే ఆటోమేటిక్గా చెప్పచ్చు, 8:4 కదా, రివర్స్ అయితే 4:8. 4:8 అంటే 1:2 వస్తుందండి. ఎక్స్కి వైకి 1:2. కాకపోతే ఇక్కడ రేషియో అడగడం లేదు, కొంత క్వశ్చన్ చేంజ్ అడిగాడు. మనకి 20% ఆఫ్ ఎక్స్ ఎంత అంటున్నాడు, 20% ఆఫ్ ఎక్స్. మరి ఎక్స్ ఎంత అంటే ఆల్రెడీ ఆప్షన్స్ కూడా గమనిస్తుండాలి. ఎక్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో ఉండాలి. ఆప్షన్స్లో అన్నిట్లో వై ఉంది, చూడండి మీరు గమనించండి, అన్నిట్లో వై ఉంది. కాబట్టి ఎక్స్ తీసేస్తే అది ఇన్ టర్మ్స్ ఆఫ్ వైగా రావాలి. కాబట్టి వెరీ సింపుల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందండి 4% ఆఫ్ వై ఉంది, అది అలాగే రాసాం. ఇక్కడ ఉన్న ఇంటూ 8% ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. సో 4/8 అంటే క్యాన్సిల్ చేస్తే 1/2 వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి 20% ఆఫ్ ఎక్స్ అంటే 20% ఆఫ్ అంటే ఇంటూ ఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 1/2 వై. సో 2తో క్యాన్సిల్ చేస్తే 10, 2తో 20ని క్యాన్సిల్ చేస్తే 10% ఆఫ్ వై. ఎందుకంటే ఆప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉంది కాబట్టి అదే విధంగా మనం మార్చచ్చు. ఓకే. ఇఫ్ x% ఆఫ్ ఏ ఈజ్ సేమ్ యాజ్ y% ఆఫ్ బి,
దెన్ z% ఆఫ్ బి విల్ బి. ఓకే, మనకి క్వశ్చన్ గమనించారు కదండి, సేమ్ బిఫోర్ క్వశ్చన్ లాగే x% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ బి అంటున్నాడు. అయితే అడుగుతుండేది z% ఆఫ్ బి అన్నప్పుడు అన్నిట్లో ఆప్షన్స్లో గమనించండి. ఆప్షన్స్లో మీరు గమనించినట్టయితే అన్నిట్లో మనకి బి తీసేసి ఏగా కనిపిస్తుంది చూడండి. అన్నిట్లో పర్సంటేజ్ తర్వాత అన్ని ఆప్షన్స్లోనూ పర్సంటేజ్ ఆఫ్ ఏ అని కనిపిస్తుంది. అంటే బిని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏగా రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనించండి, బి అంటే బి అలాగే ఉంటుంది. ఇక్కడ ఉన్న x% ఆఫ్ ఏ అంటే x% ఏ అలాగే ఉంటుంది. ఇంటూ y% ఇటువైపు వస్తుంది డివిజన్, అంటే ఇంకా పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. సో x/y ఏ. మరి ఇక్కడ చూడండి, z% అంటే z% అలాగే రాస్తాం. ఆఫ్ అంటే ఇంటూ బి. బి అంటే ఏంటండి x/y ఏ, ఇంకా పర్సంటేజ్ ఉండదు. సో x/y ఏ. మరి ఇది చూసుకోండి, z% ఇంటూ ఎక్స్ అంటే ఆప్షన్స్ చూసుకోండి. మీకు న్యూమరేటర్లో జెడ్ ఎక్స్ ఏ కనిపించాలి. జెడ్ ఎక్స్ ఏ కనిపించేది మీకు ఒక ఓన్లీ సెకండ్ ఆప్షన్లో ఉంది, గమనించండి, జెడ్ ఎక్స్ ఏ. కాబట్టి దాన్నే ఇలా రాసుకున్నాడు, జెడ్ ఎక్స్ పర్సెంట్ వై ఇలాగే రాసుకున్నాడు. ఇంటూ ఏ అంటే ఆఫ్ ఏ అని రాసుకున్నాడు. కాబట్టి ఇబ్బంది ఏం పడద్దండి, అక్కడ కనిపించలేదని కాదు. మనకి మెయిన్ మీకు న్యూమరేటర్లో జెడ్ ఎక్స్ ఏ ఉండాలి, డినామినేటర్లో వై ఉండాలి. ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉంది, గమనించాలి. ఓకే, ఇఫ్ 50% ఆఫ్ P is equal to 25% of Q, then P is equal to x% of Q. Find x. ఓకే, మనకి 50% ఆఫ్ క్వశ్చన్ గమనించారు కదండి. ఓకే, 50% ఆఫ్ P is equal to 25% ఆఫ్ Q అంటేనే ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, P Qకి రేషియో ఏమవుతుందంటే 50-25 అంటే రివర్స్ అవుతుంది. 25-50 అంటే 1:2. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో P అంటే 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి, Q అంటే 2. ఇది చాలా స్పీడ్గా మనం క్వశ్చన్ మీదే గమనించవచ్చు. ఓకే, మరి మనకు అడుగుతుండేది P ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ Q. ఇందులో x వాల్యూ అడుగుతున్నాడు. కాబట్టి P అంటే ఎంత అండి, 1 పార్ట్ x/100 అలాగే రాసుకుందాం. పర్సెంట్ ఫస్ట్ టైం 100 రాస్తున్నాం, ఇంతకుముందు అంతా డైరెక్ట్ పర్సెంటేజ్ క్యాన్సిల్ అయ్యేది, ఎందుకంటే ఆప్షన్స్లో వాల్యూ అడుగుతున్నాడు. ఓకే, క్యూ అంటే ఎంత అండి, క్యూ అంటే 2 పార్ట్స్. మరి ఇప్పుడు మనకి ఎక్స్ కావాలంటే ఇక్కడ ఏమి ఉండకూడదు, క్వశ్చన్ మార్క్ దగ్గర 2/100 ఇటువైపు వస్తే రివర్స్ అవుతుంది, 100/2 1 అలాగే ఉంటుంది. సో 2తో కట్ చేస్తే 50, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, ఇఫ్ 90% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ బి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ ఏ. కాబట్టి ఇంత ముందు క్వశ్చన్ లాగే మీరు వర్కౌట్ చేసుకోవచ్చండి. 90% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ బి అంటున్నాడు. ఓకే, సో మరి ఇక్కడ ఏ ఇస్ టు బి అంటే డైరెక్ట్ 90-30 రివర్స్ అయితే 30-90, 0-0 కట్ అయితే 3 1s 3 3s 1:3. మరి మనకు అడుగుతుండేది బి ఈజ్ ఈక్వల్ టు x% ఆఫ్ ఏ అంటే బి అంటే ఎంత రాసుకోవచ్చు అంటే 3 x/100 ఇంటూ ఏ అంటే ఎంత 1. మరి x కావాలంటే డివైడెడ్ బై 100 ఇటువైపు వస్తే ఇంటూ 3 × 100 300 డైరెక్ట్గా చెప్పచ్చు. లేదంటే x కావాలంటే ఇక్కడ 1/100 ఇటువైపు వస్తే 100/1 అవుతుంది, 3 అలాగే ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు 300. ఇఫ్ 5.5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.65 ఆఫ్ బి, దెన్ ఏ ఈజ్ టు బి ఈజ్. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇంకా డైరెక్ట్ రేషియోనే అండి, 5.5% ఆఫ్ పర్సెంట్ లేదు ఇక్కడ, 5.5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.65 ఆఫ్ బి. ఇలా ఉంటే మనకు తెలుసు డైరెక్ట్గా. కాకపోతే ఈ క్వశ్చన్లో కొత్తదనం ఏంటంటే డెసిమల్స్ పాయింట్లలో ఉంది. పాయింట్ అన్నా దీన్ని మారిస్తే భిన్నం అండి, పర్సంటేజ్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ ఒకటే. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పండి, ఏ ఇస్ టు బి. ఏ అంటే ఎంత అండి 0.65. అయితే 0.65 డెసిమల్ తీసేసి డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి చూడండి 65/100 రాసుకోవచ్చు. మనం డెసిమల్ తీసేసి డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉంటే అన్ని జీరోస్ రాస్తాం. ఓకే, తర్వాత మరి ఏ ఈజ్ ఈక్వల్ టు రాసేసాం, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 5.5. మరి డెసిమల్ తీసేసి డెసిమల్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి 10. ఓకే, ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 0 ఇక్కడ 0. ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా చెప్పచ్చు.
క్రాస్ మల్టిప్లికేషన్ 65 into 1 65, 10 into 55 550. సో ఇది మనకి ఫైనల్ రిజల్ట్ 5తో క్యాన్సిల్ అయిపోతాయి. 5 13s 5 11s ఒక 0, 13:110. లేదా ఇక్కడ గమనించండి, చాలా సింపుల్గా ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు అడుగుతుండేది A:B అంటే A/B. సో ఇంటూ B అటువైపు పంపించండి. మరి ఆ క్యాలిక్యులేషన్స్ ఇటువైపు తీసుకురండి. ఇక్కడ 0.65 అలాగే ఉంది. ఇంటూ 5.5 ఇటువైపు వస్తే డివైడెడ్ బై 5.5. ఇప్పుడు జస్ట్ అడ్జస్ట్మెంట్, డెసిమల్స్ సేమ్ ఉండాలి క్యాన్సిల్ చేయాలంటే. మరి ఇక్కడ సేమ్ లేవు, ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 1 ప్లేస్ ఉంది అన్నప్పుడు ఎక్కడైతే మనకి ప్లేసెస్ తక్కువ వచ్చాయో, ఎన్ని ప్లేసులు తక్కువ వస్తే అన్ని జీరోస్. ఇక్కడ 1 ప్లేస్ తక్కువ వచ్చింది అంటే 1 0 కావాలి, 1 0. ఓకే, ఇంకా కట్ చేస్తే 5తో 5 13s, ఇది 5 11s 0, 13/110 అంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసాం 13:110. ఓకే, ఇఫ్ 120% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ B, దెన్ B ప్లస్ A బై B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. మనకి ఫస్ట్ ఈ ఫార్మాట్లో రేషియో అర్థమైపోతుంది. 120% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 80% ఆఫ్ B అంటేనే ఆటోమేటిక్గా ఈజ్ ఈక్వల్ టు అంటున్నాను కాబట్టి రివర్స్. A:B అంటే 120, 80 అంటే 80 120. ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్లో చెప్తున్నాం. కట్ చేస్తే 0 0 క్యాన్సిల్, 4 2s 4 3s 2:3. అంటే ఏని ఏ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి, B ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, మనకు అడుగుతుండేది B ప్లస్ A బై B మైనస్ A. మరి B అంటే ఎంత అండి? 3, A అంటే 2. సో 3 + 2 బై 3 - 2. 3 + 2 అంటే 5, 3 - 2 అంటే 1, 5/1 అంటే 5. సో అలా ఈజీగా గుర్తించవచ్చు. ఇఫ్ y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు 3y, దెన్ x ప్లస్ y బై x మైనస్ y. మరి ఇక్కడ కూడా గమనించండి, డైరెక్ట్ మీరు క్వశ్చన్లోనే 2x ఈజ్ ఈక్వల్ టు 3y అంటే ఇక్కడే క్వశ్చన్ మీదే రిజల్ట్ ఇవ్వచ్చు. చూడండి, కళ్ళ కట్టినట్టు మనకి x ఈజ్ ఈక్వల్ టు 3 అని అర్థమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. x ప్లస్ y అంటే x అంటే 3, y అంటే 2, 3 + 2 5. మరి x మైనస్ y అంటే ఇక్కడ గమనించండి 3 - 2 అంటే 1, 5/1 అంటే 5. సో ఇంతకు ముందు క్వశ్చన్ లాగే ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్ మీదే ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, ఇఫ్ 8A ఈజ్ ఈక్వల్ టు 9B, దెన్ ద రేషియో ఆఫ్ A/9 టు B/A ఈజ్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు. ఏ అంటే మనం కళ్ళకు కట్టినట్టు ఇంతకుముందు అంతా చెప్పాం కదండి. A ఈజ్ ఈక్వల్ టు 9 అని ఉంది చూడండి, అదే కనిపించాలి మనకి. 8A ఈజ్ ఈక్వల్ టు 9Bలో A9 అని ఫిక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా B 8. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ మీదే రిజల్ట్ ఇవ్వండి. A/9, A అంటే ఎంత? 9 అంటే 9/9 1 అవుతుంది ఫస్ట్ పార్ట్. తర్వాత B/8 అంటున్నాడు, B అంటే 8, 8/8 అది కూడా 1 అవుతుంది. సో 1:1 ఫస్ట్ ఆప్షన్, అంత ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఇఫ్ 20% ఆఫ్ P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ P మైనస్ Q, దెన్ P:Q. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఈ ఫార్మాట్లో కొంత చేంజ్ అవుతా ఉంది, అయినప్పటికీ మనకి ఈజ్ ఈక్వల్ టు అంటే చాలండి. ఇక్కడ 20% ఆఫ్ P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ P మైనస్ Q. ఆఫ్ అంటే ఇంటూ బ్రాకెట్ కూడా ఇంటూనే కాబట్టి అది అలాగే రాసాం. మరి ఇమ్మీడియట్గా చూస్తేనే మీరు ఇక్కడ ఇవి రివర్స్ అవుతాయండి. ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ రేషియో 2 5 0 0 క్యాన్సిల్, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 5 అంటే 5 2, 5:2. ఏంటి? P ప్లస్ Q అంటే 5 చూడండి, P ప్లస్ Q 5, మరి P మైనస్ Q అంటే 2. ఓకే, నిజంగా P ప్లస్ Q 5 అంటే వాల్యూస్ తెలియదు మనకి, రేషియో ద్వారానే. మనకు అడుగుతున్నది P:Q అడుగుతున్నాడు అంటే ఇందులోనికి P ఎంతో తెలియాలి, తర్వాత నెక్స్ట్ Q ఎంతో తెలియాలి. మరి ఇక్కడ గమనించాలి అంటే ఇక్కడ 2 టర్మ్స్ యొక్క సమ్ అండి. ఈ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అంటే 2 సంఖ్యల యొక్క మొత్తము 2 సంఖ్యల భేదం ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చెప్పచ్చు. అయితే ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 5, P మైనస్ Q ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు జనరల్గా ఇవి 2 యాడ్ చేస్తే మనకి P కావాలనుకోండి. P కావాలనుకుంటే దీంట్లో నుంచి Q తీసేయాలంటే ఇవి 2 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ప్లస్ Q మైనస్ Q క్యాన్సిల్ అయిపోతుంది. P ప్లస్ P 2P ఈజ్ ఈక్వల్ టు 7.
మరి పి కావాలంటే ఇంటూ 2 ఇటువైపు వస్తే /2 7/2 పి అంటే 7/2. ఓకే ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసాము. మరి నెక్స్ట్ దాంట్లో చూడండి p + q = 5 p - q 2. మనకి ఇక్కడ బాగా గమనించాలి, q కావాలనుకోండి, q కావాలంటే p క్యాన్సిల్ కావాలి, p క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనకు అర్థమైపోతుందండి, ఇది తీసేయాలి అంటే ఇక్కడ ఆటోమేటిక్గా సింబల్స్ మారుతాయి. సో ఇక్కడ తీసేయాలంటే ఏముండాలి చెప్పండి, ఇది +p ఉంది అంటే ఇది మైనస్ ఉండాలి. మరి ఇది మైనస్ ఉండాలి అంటే అక్కడ ప్లస్ ఉంటే మనం మైనస్ మార్చుకుంటే అన్నీ మార్చుకోవాలి ఈక్వేషన్లో. ఇక్కడ మైనస్ అంటే ప్లస్, ఇక్కడ ప్లస్ అంటే మైనస్. ఓకే ఇప్పుడు చూడండి, సో ఇక్కడ p క్యాన్సిల్ అయిపోతుంది, +p -p. కాబట్టి ఇక్కడ +q మైనస్ మారింది సింబల్. సో యాడ్ చేస్తే ఇవి రెండు ఇక్కడ గమనించండి. ఓకే ఇక్కడ తీసేయడం అంటే చూడండి, ఇక్కడ +p - p క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇక్కడ గమనించండి, ఈ క్యూలో ఇక్కడ +q ఉంది కాబట్టి అది 2q అవుతుంది. 5లో 2 పోతే 3. సో సింపుల్ అండి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం. 5లో 2 పోతే 3, ఇక్కడ 2q = 3 అని వస్తుంది. మరి q అంటే 3/2, q కావాలంటే ఇంటూ 2 ఇటువైపు వస్తుంది. ఓకే p అంటే 7/2, q అంటే 3/2. దీన్ని మీరు ఇంత డీటెయిల్గా చేయాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ టైం కాబట్టి ఉన్నాయి క్లియర్గా చెప్పాం. ఈ ప్రాసెస్సే అనవసరం. ఎప్పుడైనా కానీ రెండిటి యొక్క మొత్తము రెండిటి యొక్క భేదం ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రెండు ఉంటాయి, గరిష్ట సంఖ్య తర్వాత కనిష్ట సంఖ్య. దాన్ని డైరెక్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఇక్కడ p అండ్ q అనే కాదు, డైరెక్ట్ రెండు టర్మ్స్లో గ్రేటెస్ట్ స్మాలెస్ట్. గ్రేటెస్ట్ అంటే చూడండి, రెండిటి యొక్క సమ్ము రెండిటి యొక్క డిఫరెన్స్ తెలిసినప్పుడు పెద్ద నెంబర్ కావాలంటే పెద్ద టర్మ్ కావాలంటే సో రెండు యాడ్ చేసి /2 చేయండి. 5 + 2 /2 అంటే 7/2. ఇక్కడ p 7/2నే వచ్చింది. తర్వాత అదే స్మాలెస్ట్ కావాలనుకోండి, అంటే స్మాలెస్ట్ ఇక్కడ అర్థమైపోతుంది, ఇలా రాసుకుంటే p వాల్యూ హైయెస్ట్ అని దీన్ని చూస్తే అర్థమవుతుంది. p - q అంటే ఇక్కడ మైనస్ ముందర ఇది గ్రేటెస్ట్ నెంబర్ అని తెలిసిపోతుంది. ఓకే ఎనీవే అదంతా మనకు అనవసరము. ఓకే గ్రేటెస్ట్ అయితే రెండు యాడ్ చేసి /2 అండి. మరి స్మాలెస్ట్ చిన్న నెంబర్ కావాలంటే తీసేయాలి, పెద్ద నెంబర్ కావాలంటే యాడ్ చేయాలి, అంతే. ఆ సింబల్స్ కూడా ఆటోమేటిక్ కనెక్ట్ అవుతాయి మనకి. సో ఇప్పుడు పెద్ద నెంబర్ అంటే రెండు యాడ్ చేసి /2, చిన్న నెంబర్ అంటే తీసేయండి 5 - 2 /2. 5 - 2 అంటే ఎంత 3/2. సో q 3/2 వచ్చింది చూడండి. కాబట్టి క్వశ్చన్ చూస్తేనే మీరు ఇమ్మీడియట్గా ఈ ప్రాసెస్ అనవసరం, ఎందుకంటే చాలా చాప్టర్స్లో మీకు ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తము భేదం ఇస్తుంటాడు. కాబట్టి డైరెక్ట్గా మీరు చూస్తేనే ఇవి రెండు యాడ్ చేసి /2, ఇది గరిష్టం అండి. స్మాలెస్ట్ అంటే ఇక్కడ q 5 - 2/2. ఇక్కడ కూడా మీరు రేషియో అడుగుతున్నారు కాబట్టి నిజంగా ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 5 + 2 7, 5 - 2 3 అంత ఈజీగా చెప్పచ్చు. ఓకే if 30% of b minus a is equal to 18% of b plus a, then a is to b. ఓకే మనకి 30% of b minus a is equal to 18% of b plus a. మరి ఇందులో చూస్తేనే మీరు ఇమ్మీడియట్గా b minus a కి b plus a కి రేషియో చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడే క్యాన్సిల్ చేసుకోండి. ఫస్ట్ ఈ నంబరు పాసిబిలిటీ ఉంటే 6 3s 6 5s అంటే b - a అంటే ఇక్కడ ఉన్న టర్మ్ 3 చూడండి, b - a అంటే 3, ఇంకా b + a అంటే 5. ఓకే ఇందులో a is to b అడుగుతున్నాడు అంటే మీకు ముందే చెప్పా, ఇలా రెండిటి యొక్క భేదము రెండిటి యొక్క మొత్తం ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి స్మాలెస్ట్ గ్రేటెస్ట్ a is to b అంటే దీంట్లో మీరు ఒకటి గమనించాలి, ఇందులో ఏది స్మాలెస్ట్ ఏది గ్రేటెస్ట్ అంటే మెయిన్ ఇక్కడ మైనస్ ఉండే టర్మ్ చూడండి. ఈ ప్లస్ ఉన్నప్పుడు b + a అంటే ఏ పెద్దదో b పెద్దదో చెప్పలేము, కానీ b - a అంటే ఇక్కడ గమనించండి మైనస్కి ముందర ఉండే నెంబర్ ఎప్పుడు జనరల్గా గ్రేటెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ b గ్రేటెస్ట్ అని, b గ్రేటెస్ట్ అంటే ఆల్రెడీ a స్మాలెస్ట్ అవుతుంది. ఓకే సో మరి b గ్రేటెస్ట్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాను, పెద్ద నెంబర్ కావాలంటే యాడ్ చేయాలి, చిన్న నెంబర్ కావాలంటే తీసేయాలి. మరి పెద్ద నెంబర్ అంటే రెండు యాడ్ చేయండి 5 + 3 /2. ఎందుకు /2 చేస్తామంటే
ఇక్కడ రెండిట్లోనూ యాక్చువల్గా మనకి బి అంటే 2 బీలు ఉన్నాయి, మరి ఒకటే కావాలంటే డివైడెడ్ బై 2 చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు అదేవిధంగా స్మాలెస్ట్ అంటే చిన్న నెంబర్ కావాలంటే రెండింటిని తీసేయాలి. 5 మైనస్ డివైడెడ్ బై 2. ఎందుకు డివైడెడ్ బై 2 అంటే తీసేసేటప్పుడు కూడా ఇక్కడ మనకి ఏ కావాలంటే 2 ఏలు ఉంటాయి కాబట్టి అది ప్రాసెస్. డైరెక్ట్ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఏ అంటే 5 మైనస్ 3 డివైడెడ్ బై 2, బి అంటే 5 ప్లస్ 3 డివైడెడ్ బై 2. మామూలుగా అయితే ఏ వాల్యూ 2 డివైడెడ్ బై 2 1 సెట్ అవుతుంది. లేదా ఇక్కడ మీరు సింపుల్గా చూడండి, 2 క్యాన్సిల్ చేయండి, రేషియోనే కదా అడుగుతుండేది. 2 క్యాన్సిల్ చేస్తే 5 మైనస్ 3 2, 5 ప్లస్ 3 8 రేషియో కాబట్టి మరి 2 1s 2 4s 1:4. ఓకే, ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇఫ్ 40% ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ఏ మైనస్ బి, then the value of 2a minus 3b divided by a plus b is. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. మరి ఈ ప్రాసెస్లో బిఫోర్ క్వశ్చన్ లాగే మనకి 40% ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60% ఆఫ్ ఏ మైనస్ బి అంటున్నాడు. అంటేనే ఆటోమేటిక్గా ఏ ప్లస్ బి ఏ మైనస్ బికి రేషియో కనెక్ట్ అవుతాయి. అవకాశం ఉంటే ఇక్కడ డైరెక్ట్ 22s 23s 2 3 అంటే రివర్స్ అవుతాయి, 3:2 ఈక్వల్ అన్నప్పుడు. లేదా ఏ ప్లస్ బి అంటే 3 పార్ట్స్, మరి ఏ మైనస్ బి అంటే 2 పార్ట్స్. మనకు అడుగుతుండేది 2a మైనస్ 3b బై ఏ ప్లస్ బి, అంటే ఏ ఎంతో బి ఎంతో రేషియో తెలియాలి. మరి రేషియో తెలియాలి అంటే ఇక్కడ గమనించండి, ఇంత ముందే చెప్పా, దీంట్లో గరిష్ట కనిష్ట, గ్రేటెస్ట్ స్మాలెస్ట్. గ్రేటెస్ట్ ఏది అంటే మీరు ఏ ప్లస్ బిలో ఏది గ్రేటెస్ట్ ఏది స్మాలెస్ట్ అనే దానికన్నా మైనస్లో చూసుకోండి. ఏ మైనస్ బి అంటే ఇక్కడ డెఫినెట్గా ఏ మనకి గరిష్ట సంఖ్య గ్రేటెస్ట్ అని తెలుస్తుంది. సో ఏ వచ్చేసి గరిష్టము, బి వచ్చేసి కనిష్ట. మరి గరిష్ట పెద్ద సంఖ్య కావాలంటే యాడ్ చేయాలి, చిన్న సంఖ్య కావాలంటే తీసేయాలి. సో డైరెక్ట్ ఇవి 2 యాడ్ చేస్తాం. గరిష్ట అంటే 2 యాడ్ చేస్తాం, డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2 ఎందుకంటే 2 యాడ్ చేసేటప్పుడు ఏలు 2 టైమ్స్ వస్తాయి. ఓకే, అదేవిధంగా కనిష్టం స్మాలెస్ట్ కావాలంటే తీసేస్తాం 2, 3 మైనస్ 2 డివైడెడ్ బై 2. ఎందుకంటే బి ఈ 2ని తీసేసేటప్పుడు 2 టైమ్స్ వస్తుంది కాబట్టి డివైడెడ్ బై 2. ఓకే, సో మనకి రేషియో కాబట్టి మనం ఆటోమేటిక్గా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. 3 ప్లస్ అంటే ఏ అంటే 5 సబ్స్టిట్యూట్ చేయండి, బి అంటే 1 సబ్స్టిట్యూట్ చేయండి. మరి ఇక్కడ మనకి 2a మైనస్ 3b అన్నప్పుడు ఏ అంటే ఎంత అండి 5, బి అంటే 1. మరి ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది 2 5s 10 మైనస్ 3 × 1 3 డివైడెడ్ బై ఏ ప్లస్ బి. ఏ అంటే 5, బి అంటే 1, 5 ప్లస్ 1 6. సో మనకి 10 మైనస్ 3 అంటే 7, 5 ప్లస్ 1 6, 7/6. ఈ విధంగా ఈజీగా చెప్పచ్చు. ఓకే, ఇఫ్ 20% ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ బి, then the value of 2a minus b divided by 2a plus b. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. క్వశ్చన్లో కొంత మార్పు వచ్చింది. 20% ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఉండేది ఉన్నట్టుగానే రాస్తున్నాం. 20% ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ బి. ఇది గమనించారా, ఇంతకుముందు ఏ ప్లస్ బి ఇస్తే ఏ మైనస్ బి ఇచ్చేవాడు, ఇక్కడ బి ఒకటే ఇచ్చాడు. ఏది ఏమైనా మనకి ఈజ్ ఈక్వల్ టు ఉంటే చాలండి, రేషియో రివర్స్ అవుతాయి. ఇక్కడ ఏ ప్లస్ బికి బికి రేషియో వస్తుంది మనకి, ఏ ప్లస్ బికి బికి. అంటే ఇక్కడ 20% అంటే పర్సెంట్ క్యాన్సిల్ అవుతుంది. ప్రతి క్వశ్చన్లో చూస్తున్నారు 0 0 క్యాన్సిల్. 2 5 అంటే రివర్స్ అవుతుంది 5 2. లేదా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు స్పష్టంగా 5 అని కనిపిస్తుంది, బి వచ్చేసి 2. మరి మనకి ఇక్కడ అడుగుతున్న 2a మైనస్ బిలో ఏ ఎంతో బి ఎంతో కావాలి. ఇక్కడే గెస్ చేయొచ్చు, దాన్ని క్లియర్గా చెప్తున్నా చూడండి ఇక్కడ. ఓకే, ఏ ప్లస్ బి బి, బి అంటే ఎంత అండి 2. మరి బి 2 అన్నప్పుడు ఏ ప్లస్ బిలో బి 2 అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ ఎంత అవుతుందండి, ఏ ప్లస్ బి కలిపితే ఎంత 5. కాబట్టి ఇక్కడే చెప్పండి, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5లో 2 పోతే 3, ఈజీగా చెప్పేయచ్చు మీరు అక్కడ. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 5 అండి, బి అంటే 2 అన్నప్పుడు ఆ 2ని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ బి 5 అంటే ఇంకా బి 2 అంటే 5లో 2 పోతే 3. లేదా ఇంకా సింపుల్గా చూడండి, ఇక్కడ చూడండి మనకి మామూలుగా ఏ ప్లస్ బి ఎంత అండి, ఏ ప్లస్ బి 5, బి 2. మరి ఏ ప్లస్ బిలో నుంచి బి 2 తీసేసి ఏమవుతుంది, బి క్యాన్సిల్ అవుతుంది. సో 5లో 2 పోతే 3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3.
ఓకే, బి క్యాన్సిల్ అవుతుంది. ఏ ప్లస్ బిలోంచి బి తీసేస్తే ఏ3 అంటే ఏ వచ్చేసి 3 అండి, ఇంకా బి వచ్చేసి 2, 3:2. ఓకే, మనకు అడుగుతుండేది 2a మైనస్ బి బై 2a ప్లస్ బి. 2a అంటే ఎంత అండి 3. ఇదే క్వశ్చన్లో a:b అడిగితే మనం డైరెక్ట్ రిజల్ట్ 3:2 అని చెప్తాం. మనకి వాల్యూ అడుగుతున్నాడు. సో 2a, ఏ అంటే 3, బి అంటే 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏ అంటే 3, బి అంటే 2. ఓకే, 2 ఇంటూ 2a అంటే 2 ఇంటూ 3 6 మైనస్ బి అంటే 2. తర్వాత ఇంకా 2a అంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఏముందో అదే నెంబర్, లేదా 2 3 6 ప్లస్ బి అంటే 2. సో మనకి రిజల్ట్ 6 మైనస్ 2 అంటే 4, 6 ప్లస్ 2 8. సో 4/8 అంటే క్యాన్సిల్ చేస్తే 1/2. సో ఈ విధంగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే.